చామ్ నల్లకోటు హ్యాటు నిషా దొంగతనం చేసి కొట్టేసి ఉంటుంది. అప్పుడు చామంతి మళ్ళీ కోటి ఇవ్వండి అంటూ ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి అడిగితే అతను లేదని చెప్తాడు. అప్పుడే ప్రేమ్ ప్రొఫెసర్స్కి కూడా నల్ల కోటు హ్యాటు ఇస్తారు కదా, నాది చామంతికి ఇచ్చేయండి నేను ఇస్తాను అంటూ తన కోటుని హ్యాట్ని ఇచ్చేస్తాడు. ఇక చామంతి చాలా సంతోషంగా తీసుకొని నా భర్తే నా ముందుండి నడిపిస్తున్నాడు అని చాలా సంతోషంగా అవి వేసుకొని వెళ్తూ ఉంటుంది. అప్పుడే గుణ చామంతి గురించి నోటీస్ బోర్డులో అసభ్యంగా రాసి ఉంటారు. దానిని చూసి అందరూ కూడా చామంతిని ఎగతాళి చేస్తూ ఉంటే తర్వాత ప్రేమ్ చామంతి ఇద్దరు ఫంక్షన్ హాల్లో కూర్చొని ఉంటారు. చామంతి ఆ నోటీస్ బోర్డులో తన గురించి అసభ్యంగా రాసిన దాని గురించి బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. చూడు చామ్, ఇదంతా చేసింది ఆ గుణగాడంట. ఇప్పుడే ఆ గుణగాడికి అందరి ముందు నేను ఎలా బుద్ధి చెప్తానో చూడు అని ప్రేమ్ వెళ్తుంటే, నువ్వు కాదు ప్రేమ్ బాబు వెళ్ళాల్సింది, ఆ గుణగాడికి నేనే బుద్ధి చెప్తాను అని చామంతి అంటుంది. అప్పుడే ప్రొఫెసర్లు చామంతి కమాన్ టు ద డయాస్ అని పిలుస్తూ ఉంటారు. అయితే చామంతి నేరుగా అక్కడే కూర్చొని ఉన్న గుణ దగ్గరికి వెళ్ళి రేయ్ రాస్కెల్ లేవరా అంటూ షర్టు పట్టుకొని పైకి లేపుతుంది. ఇలాంటి రాస్కెల్స్ చేసే పనికి ఏ ఆడపిల్ల కూడా భయపడకూడదు, ఏడవకూడదు. వెంటనే చెప్పు తీసి కొట్టాలి అంటూ చామంతి చెప్పు తీసుకొని గుణ చెంపలు పగలగొడుతూ ఉంటుంది. అలా 5-6 సార్లు అలా చెప్పుతో కొడుతూనే ఉంటుంది. దాంతో నిషా నోరు తెరుచుకొని చూస్తూ ఉంటే ప్రేమ్ మాత్రం చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు. అక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. గుణ అయితే ఏంటిది నన్ను ఇలా కొడుతోంది అందరి ముందర అని చాలా టెన్షన్ పడుతూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. చామంతి ఇలా చెప్పుతో కొట్టింది కాబట్టి గుణ మళ్ళీ ఇంకేం పెద్ద ప్లాన్ వేస్తాడన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.